ఒక పర్సనల్ మెంటర్షిప్ పేరుతో అశోక్ నగర్ లో జరుగుతున్న ఘరానా మోసం ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఏంటి దీని గురించి ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా మాట్లాడుతూ ఉన్నారంటే, సో వీళ్ళు ఇచ్చే బిల్డప్ ఎలా ఉంటుంది, అసలు యాక్చువల్ జరుగుతుంది ఏంటి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అందరూ కాదు, అందులో కొంతమంది చాలా మంచిగా పర్సనల్ మెంటర్షిప్ ఇచ్చి చాలా సపోర్టివ్ గా ఉన్నారు కొన్ని ఇన్స్టిట్యూట్స్. కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ కేవలం పర్సనల్ మెంటర్షిప్ అని పేరు చెప్పి స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసి ఆ తర్వాత అసలు కథ అనేది మొదలవుతుంది. సో ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, ఒక బిల్డప్ ఇస్తారనమాట. ఒక పర్సన్ కి పర్సనల్ మెంటర్షిప్ ఇచ్చే పర్సన్ కి బాహుబలిలో ప్రభాస్ లాగా ఎలివేషన్ అనేది చుట్టుపక్కలలోనే ఇస్తారనమాట. అమ్మో సారు, అమ్మో మేడం, ఆమె రేంజ్ వేరు, ఆమె అందరితో మాట్లాడుతుందా, ఆ సారు మాట్లాడాలంటే మినిమం ఒక 15-20 డేస్ ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో ఇలా ఒక ఎలివేషన్ అనేది ఇస్తారు. ఎలివేషన్ ఇచ్చిన తర్వాత చాలా ఇన్ఫ్లుయెన్స్ గా చాలా మాటలు మామూలుగా మాట్లాడరు. చాలా మంది నాలాంటి, ఖచ్చితంగా నాలాగా కొంతమంది అమాయకులు సివిల్స్ ఎలాగైనా సివిల్స్ అవ్వాలనే లక్ష్యంతో హైదరాబాద్ బయలుదేరిన వాళ్ళకి తెలియదు పాపం. బేసిక్ ఏంటి అంటే అసలు సివిల్స్ కోచింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. సో ఒకవేళ నాలాగా ఎవరైనా అవేర్నెస్ వీడియోస్ చేస్తుంటే సరే, వాళ్ళకి ఏదో కొంత బెదిరింపులు చేస్తూ ఉంటారు కొంతమంది, సహజం అది. సో అయితే వాళ్ళని కూడా తొక్కేయాలని చూస్తూ ఉంటారు. బట్ ఏంటి అంటే ఇక్కడ విధంగా పర్సనల్ మెంటర్షిప్ అని చెప్పి వాళ్ళు ఏంటి అంటే ఇక మాటలు, ఆ ఇన్స్టిట్యూట్ అలా చేసింది, ఈ ఇన్స్టిట్యూట్ అలా చేసింది, అసలు వీళ్ళు కరెక్ట్ కాదు, ఒకరు చాలా ఎక్కువ అమౌంట్ పెట్టేస్తా ఉన్నారు, అదే ఇంత మోసం చేస్తున్నారా, అంత మోసం చేస్తున్నారా అని చెప్పి ఈ అసలైన ఘరానా మోసగాలు ఎవరైతే ఉన్నారో పర్సనల్ మెంటర్షిప్ పేరుతో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో, కొంతమంది జెన్యూన్ గా పర్సనల్ గా మెంటర్షిప్ ఇస్తూ సపోర్ట్ చేసే వాళ్ళు వెనకబడిపోతూ ఉన్నారు. సో ఎవరు ఏంటి సరే, వాళ్ళు పర్సనల్ మెంటర్షిప్ గురించి ఏదో మనం మాయ మాటలు చెప్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు, దాని గురించి మనం పక్కన పెడదాం కాసేపు. లెట్ us టాక్ అబౌట్. మీరు అడగాల్సింది ఏంటి అంటే, సార్ ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఈ ఇన్స్టిట్యూట్ గురించి వద్దు, మీ ఇన్స్టిట్యూట్ ఏం జరుగుతుంది కంపారిజన్ చేసుకోవాలి కదా. ఎందుకంటే 1,00,000 కట్టాలి. 1,00,000 ఇప్పుడు హైదరాబాద్ లో 1,00,000 నుంచి 1,50,000 ఇంకా ఎక్కువ కూడా ఉంది. అయితే ఈ 1,00,000 కట్టాలి అంటే మనం ఒక్కసారి కట్టిన తర్వాత మళ్ళీ అంటారు. మనం చాలా ఆస్పెక్ట్స్ ఆలోచించాలి. ప్రతి ఒక్కరు మెంటర్షిప్ ఇస్తారు, ప్రతి ఒక్కరు 1-to-1 సెషన్స్ ఇస్తారు, ప్రతి ఒక్కరు ఆన్సర్ రైటింగ్ ఇస్తామంటారు, ప్రతి ఒక్కరు ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేస్తామంటారు, ప్రతి ఒక్కరు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ చేస్తామంటారు. అండ్ ఆల్సో ఇంకా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు ఢిల్లీ ఫ్యాకల్టీ అంటారు, ప్రతి ఒక్కరు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎంత క్వాలిటీతో ఇస్తున్నారు, ఎలా తెలుసుకోవాలి ఎంత క్వాలిటీతో ఇస్తున్నారు అనేది. మీరు హైదరాబాద్ లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ యూట్యూబ్ లో నేను చెప్పిన మాటలు కానీ, ఇంకొక ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పిన మాటలు కానీ, ఇంకొక ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పిన మాటలు కానీ మనకి కాసేపు పక్కన పెట్టండి. ఒక ఫ్రెష్ మైండ్ తో ఎంటీ చేసేయండి. కొంతమంది వాళ్ళు బాగా నీకు నచ్చుండొచ్చు, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, వాళ్ళు చెప్పే సిన్సియర్ గా అబద్ధాలు చెప్పే వాళ్ళు కానీ, లేకపోతే సిన్సియర్ గానే మోటివేషన్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళ మాటలు నచ్చుండొచ్చు. కానీ మీరు హైదరాబాద్ కి అశోక్ నగర్కి వచ్చేటప్పుడు మీరు ఫ్రెష్ మైండ్ తో రండి. ఏ ఇన్స్టిట్యూట్ గురించి పాజిటివ్ ఆలోచించద్దు, ఏ ఇన్స్టిట్యూట్ గురించి నెగిటివ్ గా కూడా ఆలోచించద్దు. సో కమ్ విత్ ఫ్రెష్ మైండ్. మీరు ఫ్యాకల్టీ లిస్ట్ ఏది, దాంతోపాటు అందరు ఫ్యాకల్టీ లిస్ట్, ఢిల్లీ ఫ్యాకల్టీ, మన ఢిల్లీ ఫ్యాకల్టీ ఉన్నారు, మన దగ్గర బెంగళూరు ఫ్యాకల్టీ ఉన్నారు, లేదా ప్యానిటీ ఫ్యాకల్టీ ఉన్నారు, ఈ మధ్య కొత్తగా వచ్చిన వాడు. అయితే ఈ ఫ్యాకల్టీ లిస్ట్ లో ఇంతకు ముందు ఎక్కడెక్కడ వర్క్ చేశారు, ఫస్ట్ పాయింట్ మీరు అడగాల్సింది. తర్వాత ఎన్సీఆర్టీ క్లాసెస్, అందరూ ఎన్సీఆర్టీ క్లాసెస్ ఇస్తారు. బేసిక్ నుంచి ఎన్సీఆర్టీ క్లాసులు ఇస్తూ ఎలా దాన్ని సబ్జెక్ట్ కి కనెక్ట్ చేయాలి, దానికి సంబంధించిన డీప్ ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించిన డౌట్స్ వచ్చినా కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. అండ్ దెన్ ఆన్సర్ రైటింగ్. ప్రతి ఒక్కరు ఆన్సర్ రైటింగ్ చేపిస్తామంటారు. ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేస్తున్నారా లేదా, ఆ కరెక్షన్ చేస్తున్న క్వాలిఫికేషన్ ఏంటి. ఎగ్జాంపుల్, నేను ఇన్స్టిట్యూట్ గురించి రివ్యూస్ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ కొంత డబ్బులు సంపాదిస్తున్నాను, లేకపోతే సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాను, లేకపోతే ఆల్రెడీ సంపాదించాను. మనకున్న ఇన్ఫ్లుయెన్స్ కి నేను ఇప్పుడు ఇమీడియట్ గా వెళ్ళి నేను ఒక ఇన్స్టిట్యూట్, ఒక టాప్ ఫ్యాకల్టీని తీసుకొచ్చేసి ఇన్స్టిట్యూట్ పెట్టి రన్ చేయగల క్యాపబిలిటీ నాకు ఉంది. 100% చెప్తున్న విషయంలో వితౌట్ డౌట్, ఎనీ డౌట్ నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నా దగ్గర ఫ్యాకల్టీ లిస్ట్ ఉంది, టాప్ ఫ్యాకల్టీ నాకు టచ్ లో ఉన్నారు,
టాప్ ఇన్స్టిట్యూట్స్ అందరూ కూడా మనకి పరిచయమే, మనకు పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా. సో నేను పెట్టగలుగుతా. పెట్టిన తర్వాత నా వేరే వర్క్స్ అవన్నీ చేసుకుంటూ నేను వచ్చేసి ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేస్తానంటే నేను ఎలిజిబుల్. డబ్బులు అంటే నేను ఇన్స్టిట్యూట్ పెట్టేస్తా, లేదా నేను ఒక సబ్జెక్ట్ ఫ్యాకల్టీ చేసి నేను ఇన్స్టిట్యూట్ పెట్టేస్తా అంటే కరెక్ట్ కాదు. అంత ఎందుకు చెప్తున్నానంటే ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ చేసేదానికి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, అట్లీస్ట్ వాళ్ళ ఆన్సర్ అంటే వాళ్ళ మెయిన్స్ అన్న క్లియర్ చేయగలిగారా, అలాంటి టీం ఉందనుకోండి, వాళ్ళు ఒక్కసారి హాల్ టికెట్ అడగండి, రైట్. తర్వాత వచ్చేసి ఎవ్రీ వీకెండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అంటారు. సో వీళ్ళు జనరల్ గా ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, కొన్ని ఇన్స్టిట్యూట్ జెన్యూన్ గా కష్టపడతా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఐ సే దట్ 90% ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఇన్ గోయింగ్ రాంగ్ పాత్. సో దేర్ ఎయిమ్ ఈస్ టు ఓన్లీ ఎర్న్ మనీ. అలా కాకుండా సో ఇక్కడ మనం చూసుకోవాలి కరెంట్ అఫైర్స్, దాని సబ్జెక్ట్ ఎలా కనెక్ట్ చేయాలి, అండ్ మెటీరియల్స్, టాపిక్స్, హ్యాండ్ నోట్స్ ఇస్తున్నారా, అండ్ స్టాండర్డ్ బుక్స్ ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇస్తున్నాయి, అండ్ మనకి హ్యాండ్ నోట్స్ ఇస్తున్నారా, క్లాస్ ముందు ఇస్తున్నారా, క్లాస్ తర్వాత ఇస్తున్నారా, అండ్ ఫ్యాకల్టీ కరెక్ట్ గా సబ్జెక్ట్ మొత్తం కవర్ చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికి వాళ్ళు మైక్రో టాపిక్ లిస్ట్ ఏమైనా ఇస్తున్నారా. ఒకవేళ ఇవ్వకపోతే చెప్పండి, నేను ఇస్తాను మీకు. ఏ ఇన్స్టిట్యూట్ దగ్గరికైనా కానీ వెళ్ళి ఆ టాపిక్ ఏ ఇన్స్టిట్యూట్ క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను ఇచ్చే మైక్రో టాపిక్ లిస్ట్ మీరు యూపీఎస్ సిలబస్ ఒకసారి చూసి కంపేర్ చేసుకోండి. అన్ని కవర్ అయినా లేదు, ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయింది, మైక్రో టాపిక్ తో సహా కవర్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఆ లిస్ట్ లో. సో అదొక ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ పేరు అనేది అనవసరం. ఓకే, అయితే ఇక్కడ ప్రెప్ ట్రాకర్ ఉంటుంది ఒకటి. అయితే ఇక్కడ దానికి సంబంధించి ఆ టాపిక్ తీసుకొని అన్ని కవర్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన విషయం. వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్కెడ్యూల్ ఇస్తున్నారా లేదా, కనీసం వారానికి కూడా స్కెడ్యూల్ ఇవ్వలేదా ఒక ఇన్స్టిట్యూట్, రైట్. ఇవన్నీ ఇస్తున్నామని చెప్తున్నారండి, ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఒకసారి ప్రీవియస్ స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ క్లాస్ అయిపోయిన తర్వాత మీ దాంట్లో ఇక్కడ ఎంత సిలబస్ కవర్ అయ్యింది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత సిలబస్ కవర్ అయ్యింది, సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ వస్తున్నారా, ప్రాపర్ ఆన్సర్ ప్రీవియస్ స్టూడెంట్స్ అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ఆఫ్ సడన్ అబ్బా నాకు మహాప్రసాదం, పెద్ద మనిషితో నాకు పర్సనల్ మెంటర్షిప్ ఎంత బాగా గైడ్ చేశారు, ఒక ఉత్సాహం వచ్చేసింది. బ్లైండ్ గా మీ బ్రెయిన్ వాష్ చేసేసి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసుకోవడానికి రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. సో బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడో జరుగుతున్నాయి, కొంతమంది చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటి తెలుసా, కొంతమంది జెన్యూన్ గా ప్రాణం పెట్టి పనిచేసేవారు కూడా ఉన్నారు. నిజం చెప్తున్నా, చాలా మంది మెయిన్స్ క్లియర్ అయ్యి ఒక 2-3 సార్లు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి లేకపోతే మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు నేను చేరుకోలేకపోయాను, సివిల్స్ ర్యాంక్ సాధించలేకపోయాను, ఎందాకైనా ఎంతో కొంతమందిని ఎక్కువ మంది నేను తయారు చేస్తానని అహార్నెస్లు కష్టపడే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు. సో నేను అదే చెప్తా ఉన్నాను. సో ఇది మీరు అన్ని అడిగి అప్పుడు మెడిటేషన్ తీసుకోండి. పర్సనల్ మెంటర్షిప్ ఇచ్చారు, అబ్బా చాలా జెన్యూన్ గా ఉన్నాయి మాటలు, నా మాటలు కూడా నమ్మొద్దు, క్రాస్ వెరిఫై చేసుకోండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మీరు నా మాటలు నమ్మేసి బ్లైండ్ ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి. నేను స్టూడెంట్స్ తో మాట్లాడమంటున్నా, ఈ పాయింట్స్ అన్ని ఉన్నాయో చూసుకోమంటున్నా. ఒక బ్రదర్ లాగా ఒక ఇన్స్టిట్యూట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో, నేను నా తమ్ముడిని కానీ నా చెల్లెలు కానీ జాయిన్ చేసేటప్పుడు నేను ఎలా ఆలోచిస్తానో అది చెప్తున్నా అంతే. నేనేదో యూపీఎస్సీ సివిల్స్ సంబంధించి ఎక్స్పర్ట్ అని నేను ఎక్కడా చెప్పట్లేదు. ఒక గార్డియన్, ఒక బ్రదర్ లాగా నా చెల్లికి కానీ నా సిస్టర్ కానీ నా అక్క కానీ నా అన్న కానీ ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతుంటే నేను ఏ విధంగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను, నా తమ్ముడిని కానీ నా చెల్లిని కానీ జాయిన్ చేసడానికి అదే విధంగా నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను. ఒక గార్డియన్ లాగా, ఒక పేరెంట్ లాగా అర్థం చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. డబ్బులు ఒకసారి కట్టిన తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ తిరిగి ఇవ్వదు. అండ్ ఇంకొంతమంది ఇంకొక ట్రిక్, చాలా చీప్ గా చాలా డీగ్రేడ్ అయిపోయి ఇన్స్టిట్యూట్ ముందు కొంతమంది టీ కోట్ల దగ్గర మనుషులు పెట్టేసేసి ఒక రకమైన చేస్తా ఉన్నారు. దాని గురించి మనం ఇంకొక